హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్ థర్స్డే తీసిన బ్లాగ్ అండి. అలాగే ఉదయాన్నే మార్నింగ్ పిల్లల క్యారేజీకి క్యారెట్ కర్రీ వండేసి అలా బ్రేక్ఫాస్ట్కి దోశలు పల్లీ చట్నీ చేశానండి. చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలా సింపుల్గా పూజ చేసుకొని తర్వాత థర్స్డే కదండి బాబా గుడికి వెళ్ళానండి. ఎవ్రీ వీక్ వెళ్తూనే ఉంటానండి. అలా వెళ్ళేసి బాబాకి పాలతో అభిషేకం చేసేసి వచ్చానండి. ఇలా బాబాకి పాలతో అభిషేకం చేయటం వల్ల గురువు అనుగ్రహం ఎక్కువ ఉంటుందండి. మీకు వీలైతే తప్పకుండా వెళ్తూ ఉండండి. అలా ఇంటికి వచ్చేసి టిఫిన్ తినేసి మధ్యాహ్నం నుంచి పండు మిర్చి టమాటా పచ్చడి పెట్టానండి. ఇది ఫస్ట్ ఒక 1 kg టమాటాలు తీసుకున్నానండి. ఈ టమాటాలను కట్ చేసి ఇలాగ వచ్చేంత వరకు వేపుకొని పక్కన ఉంచుకోవాలండి. పక్కన ఉంచుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతులు ప్యాన్ మీద వేపేసి పక్కన ఉంచుకున్నానండి. పక్కన ఉంచుకున్న తర్వాత మిక్సీ పట్టానండి. ఈ పండు మిర్చి ఇది ఆల్రెడీ ఉప్పు పండు మిర్చి తొక్కు నా దగ్గర ఆల్రెడీ రెడీగా ఉందండి. నాకు ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుందండి. పచ్చళ్ళు టొమాటో పచ్చడి ఇలాగన్నీ స్టోర్ ఉంటాయండి. అది నేను డైరెక్ట్ వేసేసానండి. ఈ మొత్తం మిక్సీ వేసుకొని ఇంత చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక గుప్పెడి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి మిక్సీ ఆడుకోవాలండి. మీకు కరెక్ట్ కొలతలు కావాలంటే 1 kg టొమాటోలకి 1/2 kg పండు మిర్చి, 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఉప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకుంటే 1 టీ స్పూన్ వేసుకోవచ్చండి. వెల్లుల్లిపాయలు 1 గుప్పెడు, చింతపండు చెప్పాను కదండి, చింతపండు, ఉప్పు 100 గ్రాములు, పండు మిర్చి 1/2 kg. ఇలా కరెక్ట్గా పెట్టుకుంటే మీకు పచ్చడి చాలా బాగా వస్తుందండి. నేను ఇది ఆల్రెడీ పండు మిర్చి నా దగ్గర ఇంట్లో ఉంది కాబట్టి నేను అలాగా నాకు ఐడియా ఉంది కాబట్టి అలా చేసుకున్నానండి. అది మిక్సీ తిప్పుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఇలా మిక్సీ వేసుకున్నాను, తాలింపు వేగుతుంది. ఈ పచ్చడి మొత్తాన్ని ఇలా తాలింపులో వేసుకోవాలండి. చాలా బాగా వచ్చిందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది పచ్చడి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిపోతుంది పచ్చడి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.